నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు. పోయి ఇక్కడ ప్రైజెస్ కూడా పెట్టారు. ఈ కాంపోనెంట్స్ సంబంధించిన ప్రైజెస్ అయితే పెట్టాను. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు పిక్. సో ఏం మెన్షన్ చేయలేరు ఈ కాంపోనెంట్స్ ఉన్నాయా లేకపోతే ఏందా అనేసి అయితే. సో అతని కోసం సపరేట్గా ఇంటెల్ వాళ్ళది i3కి సంబంధించిన పీసీబీలు అయితే చేస్తున్నా. వీడియో కొంచెం లెంత్ ఉండే ఛాన్సెస్ అవుతున్నాయి. లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ చాలా నచ్చింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ చేయండి. సో పీసీబీలకి వెళ్ళిపోదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ నుంచి చూపిస్తున్న క్రెడిట్ అమెజాన్ నుంచి అన్నమాట. నేను రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి. సో ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ తక్కువ కావచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది ఒక గైడ్ వీడియో అనమాట. సో కంపల్సరీ ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక యూస్ఫుల్ వీడియో అయితే అనుకుంటున్నాను నేనైతే బై. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ప్రైస్. ప్రాసెసర్ ఏదైతే ఉందో బై i3 12100F. ఇప్పటికి వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్. 4 కోర్ 8 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంది. 7300 రూపాయలకు వస్తుంది. అంటే అమెజాన్లో ఆన్లైన్ ప్రైస్ ఉంది. ఆఫ్లైన్లో మీరు బార్గెన్ చేసుకోవచ్చు, ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు చూపించే కాంపర్స్ అన్నిటి కూడా అదే సిచ్యువేషన్ ఉంది. సో ఇది ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రాసెసర్కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ చూపించేస్తాను. సో అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే i3 12100F. సో ప్రాసెసర్ నెంబర్ లాస్ట్ ఎఫ్ వస్తే ఇట్లా ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు రాదు. సో సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టాల్సింది అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే డిస్ప్లే అనేది వస్తుంది. ఇక్కడ 4 కోర్స్ వస్తున్నాయి, 8 థ్రెడ్స్ అనమాట. బేస్ 3.3 GHz వస్తుంది. టర్బో బూస్ట్ అయితే 4.3 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. 12 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 58 వాట్స్ పవర్ కన్జంప్షన్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు టర్బో బూస్ట్ అయినప్పుడు 89 వాట్స్ దాకా కూడా బూస్ట్ అవుతుంది అన్నమాట. 2 years బ్యాక్ రిలీజ్ అయిందనమాట. స్టిల్ ఇప్పటికీ మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ సపోర్ట్ చూసుకుంటే DDR4 ర్యామ్ అండ్ DDR5 రెండు ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ మీ మదర్ బోర్డ్ని బట్టి పోయి PCI లేన్స్ చేంజ్ అవుతాయి అనమాట. DDR5 అయితేనేమో PCI 5.0 వస్తుంది. DDR4 అయితేనేమో PCI 4.0 వస్తుంది అన్నమాట. పోయి లేన్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ LGA 71 సాకెట్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ కోడెక్స్ అన్నీ కూడా వస్తున్నాయి మీకు. 64-bit SSC 4.1 SSC 4.2 AVX కోడెక్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ప్రొడక్షన్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి. బయోస్ది కూడా అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అంటే ఇట్లా MSI వాళ్ళది Pro H610M మదర్ బోర్డ్ అనమాట ఇక్కడ. సో ఈ మదర్ బోర్డు మీకు తక్కువ బడ్జెట్ ఇంకా తక్కువకు వస్తుంది. అమెజాన్లో ఈ ప్రైస్ ఉంది. కానీ మీరు అనొచ్చు అన్న ప్రాసెసర్ ఫ్యాన్ ఏదంటే పోయి మీకు కంగారు వాల్సిన అవసరం లేదు. పోయి బాక్స్లోనే మీకు CPU కూలర్ వచ్చేస్తుంది. అది ఎఫిషియంట్ అనమాట. పోయి i3కి సరిపోతుంది. మీరు i5 i7 i9కి అయితే ఇట్లా సపరేట్గా స్పెసిఫిక్గా ఒక కూలర్ తీసుకోమని రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్లో మీకు 14th జనరేషన్ దాకా సపోర్ట్ ఉందనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పవర్ కనెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ర్యామ్ స్లాట్, CPU స్లాట్, VRMs జర మంచి VRMs ఇంక్లూడ్ చేసి కొంచెం ఎక్స్ట్రా VRMs కూడా ఉన్నాయి. ఇలా M.2 స్లాట్, గ్రాఫిక్ కార్డ్ స్లాట్. కింద పూరా కిందికి వచ్చేసరికి అయితే PCI స్లాట్ ఉంది. అలాగే క్యాప్చర్ కార్డ్ కానీ ల్యాన్ కార్డ్ కానీ అవి పెట్టుకోవడానికి ఇక్కడ పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పోర్ట్స్ విషయంలో చూసుకుంటే మాత్రం HDMI పోర్ట్, VGA పోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 4 USB 2.0 పోర్ట్స్, 2 USB 2.0 పోర్ట్స్, సారీ 3.0 పోర్ట్స్, PS2 కనెక్టర్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ వచ్చే మదర్ బోర్డ్ అనమాట. ప్రైస్ కూడా తక్కువ ఉన్నది, 5600 అనుకోండి. ఆన్లైన్ ప్రైస్. ఆఫ్లైన్ మీకు ఇంకా తక్కువకి వస్తుంది. దీని తర్వాత ర్యామ్ చూసుకుంటే ఇక్కడ నేను G-Skill వాళ్ళ రిబ్జాస్ ర్యామ్ తీసుకున్నా. 8GB బేసిక్ యూస్కి బేసిక్ వర్క్స్కి ప్రస్తుతానికి అయితే 8GB సరిపోతుంది. లేదు నేను కొంచెం స్లైడ్గా ఎడిటింగ్ చేస్తున్నా అంటే మీరు కొంచెం ర్యామ్ ఎక్కువ ఎంచుకోవాల్సిందే. ప్రస్తుతానికి అయితే 8GB బేసిక్ దాంట్లో అన్నిటికీ సరిపోతుంది. 1471 రూపాయలు అన్నమాట. అండ్ ఇది హీట్ సింక్తో పాటు వస్తుంది. కొంచెం హీట్ అవుతుందో డిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ ర్యామ్ కావాలంటే లేకపోతే కాంబినేషన్లో కావాలంటే ఇట్లా కూడా కాంబినేషన్స్లో కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 32GB వేరియంట్ కూడా ఉంది, వేరే కూడా వర్జన్స్ ఉన్నాయి.
ఆఫ్లైన్లోకి వెళ్ళి మీరు కంపల్సరీ రిబ్జాస్ అనే కాదు, లైక్ మీకు కింగ్స్టన్ ఫ్యూరీ సిరీస్ ఉంది, కోర్సెర్ ఉంది, నార్మల్వి ఉన్నాయి, ఎక్స్పీజీ కూడా ఉంది, క్రూషల్ వాళ్ళే ర్యామ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇది హీట్ సింక్ అనమాట. ఇక్కడ డిజైన్ ఏదైతే కనిపిస్తుంది హీట్ సింక్, మీకు ర్యామ్ది కూడా బోర్డు అదేం కనిపించదు. వితౌట్ హీట్ సింక్ కూడా తప్ప ఇంకొంచెం తక్కువకి వస్తాయి అనమాట. హీట్ సింక్ ఏంటంటే కొంచెం దీని నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో అవి వేడిని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మీరు దీని తర్వాత చూసుకుంటే మాత్రం స్టోరేజ్ చూసుకుంటే ఈవీఎంది అనమాట. నేను పర్సనల్గా యూజ్ చేసేది ఇది 512 GB M.2. పర్సనల్గా ఇప్పుడు రెగ్యులర్గా మెయిన్ సిస్టమ్కి అదే ఉంది. సో ఇదే బాగానే పనిచేస్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా ఉంది నాకైతే ఇట్లా. అండ్ మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది కాబట్టి ఎస్ఎస్డి అనమాట, M.2 ఎస్ఎస్డి వస్తుంది. సో ఫ్యూచర్లో గట్లా మీరు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మాత్రం పవర్ సప్లై అండ్ జీ స్పోర్ట్స్ది 450 watts పవర్ సప్లై. అన్న 450 watts ఎందుకన్నా, ఈ దానికి కొంచెం ఓవర్ ప్రైస్ అయిపోతా, కొంచెం ఎక్కువ అయిపోతా గణేష్ అవుతాడు. అవి సరిపోతుంది 450 watts. ఇన్ ఫ్యూచర్లో జర మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నప్పుడు బాగుంటుంది. ప్లస్ ఇదే ఎందుకు, అండ్ ప్రైస్ చూసుకుంటే 1800 ఉంది కదా, వర్త్ ఇట్ అంటే ఎస్ వర్త్ ఇట్. ఎందుకంటే ఇక్కడ 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ మంచి ఫ్యాన్స్ కూడా వస్తున్నాయి, 120 mm ఫ్యాన్స్, మంచి రెగ్యులేషన్తో పాటు వస్తుంది. కానీ ఏంటంటే పోయి మాడ్యులర్, నాన్ మాడ్యులర్ అంటారు కదా, అది కాదు. ఇది కేబుల్స్తో పాటు కూడా వస్తుంది. సో కేబుల్స్ అవన్నీ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ప్రైస్ టు వాల్యూ అంటే పోయి సరిపోతుంది. అండ్ దీని తర్వాత పోయి నెక్స్ట్ చూసుకుంటే మాత్రము క్యాబినెట్. సో క్యాబినెట్ ఎందుకు లాస్ట్లో పెట్టలేవన్నా అంటే పోయి రొటీన్గా అయిపోతుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉండడానికి క్యాబినెట్ అన్న, అంతే ఇంకేం లేదు. ఇక్కడ క్యాబినెట్ చూసుకుంటే జెబ్రానిక్స్ వాళ్ళదన్నమాట, కొంచెం టెంపర్ గ్లాస్ లాంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో ప్రైస్ జర తక్కువ ఉంది, 1700 ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ వస్తున్నట్టుంది. ఇక్కడ ఫ్రంట్ నుంచి గ్యాస్, ఇక్కడ ఫ్రంట్లోకి నుంచి ఎయిర్ వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో i3కి క్యాబినెట్ సరిపోతుంది. ఈ i3కి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం. ఇక్కడ సైడ్లో వెంటిలేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొంచెం ఎయిర్ ఫ్లో వస్తుంది. సో ఇక్కడ RGB ఉంది. అండ్ లోపల ఇక్కడ యా ఇక్కడ ఇక్కడ ఈజీగా కనిపించేస్తుంది. సో ఇక్కడ CPU కూలరు, అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెద్దది వచ్చేస్తుంది. కింద హార్డ్ డిస్క్ కానీ SSDs కానీ కింద మీరు మౌంట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే పోయి మనం M.2 యూజ్ చేస్తున్నాం, M.2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైన మీకు పవర్ సప్లై, పైన పవర్ సప్లై పెట్టుకోవచ్చు. సో ఈజీగా సరిపోతుంది. బేసిక్ బడ్జెట్లో దానికి ఈ క్యాబినెట్ సరిపోతుంది అన్నమాట. పోయి చూడడానికి టెంపర్ గ్లాస్ ఇంట్లో వాళ్ళకు కూడా చూపించడానికి కూడా జర మంచిగా కొంచెం కాస్ట్ లుక్ అన్నట్టు కూడా కనిపిస్తుంది. సో అది కొంచెం వాల్యూ ఫర్ మనీ అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే జెబ్రానిక్స్ వాళ్ళది 1050 Ti 11,000 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో మన సబ్స్క్రైబర్ అవుతున్నారు GT 710 అంటుండు, కానీ నేనైతే దాని జోలికి వెళ్ళగానే అంటాను. సో దానికంటే ఇదే బెటరు, జెబ్రానిక్స్ వాళ్ళదే బెటరు. ఇది జర వాల్యూ ఫర్ మనీ కూడా ఇస్తుంది. 710 కంటే కూడా జర ఇది నయం అంటాను, ఇదే తీసుకోమనేసి అయితే అంటాను. ప్లస్ జెబ్రానిక్స్ వాళ్ళది కాబట్టి జర లోకల్గా ఏమైనా ఉన్నా సరే కూడా వీళ్ళు సర్వీసెస్ జర బాగుంటాయి. అంటే హైదరాబాద్ ప్రకారం చెప్తున్నాను నేను, బాగానే అప్రోచ్ అయ్యండి, వీళ్ళు సర్వీస్ పర్లేదు బాగానే ఉండే. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, దీనికంటే తక్కువ వద్దంటాను బై. మీకు దీనికంటే తక్కువ మీకు రీసెంట్గా వచ్చిందంటే 1630 కూడా ఉంది. సో 1630 కంటే డైరెక్ట్ 1650 తీసుకోవడం నయము. దీనికంటే తక్కువ మీకు 1030 కూడా ఉంటుంది 8,000కి. ఇన్ కేస్ ఒకవేళ గట్రా మీరు తీసుకోవాలంటే లాస్ట్ అంటే 1030 కోండి పోయి. 1030 కంటే కిందికి పోవద్దంటాను. 730, 710, 740 అవి ఇట్లయితే పోయి వదిలేసేయండి. ఎందుకంటే అఫీషియల్గా ఎన్విడియా వాళ్ళు దానికి డ్రైవర్ సపోర్ట్, ఏదైతే సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఏవైతే ఇస్తారో అది కూడా లేదనమాట. సో అందుకే అంటున్నా బై, స్టిల్ ఇప్పటికి 1050 Ti వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్, తీసుకోమని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. సో ఈ పీసీ బిల్ ఏదైతే ఉందో బై, ఇవన్నిటికి సంబంధించిన ప్రైస్ మీరు అడుగుతారు కదా. సో ప్రైస్ చూసుకుంటే మాత్రము 31,076 రూపాయలు అయింది బై. అంటే 31,000 రూపీస్ పీసీ బిల్ అనమాట. నేనేమంటున్నాను అంటే 31,000 అవుతుంది కదా, మీరు ఇంకొంచెం తక్కువ కావాలి అనుకుంటే బై ఆఫ్లైన్లోకి వెళ్ళండి. ఆఫ్లైన్లో మీరు బార్గెన్ చేస్తే ఇట్లా మీకు ఇంకా తక్కువగా రావచ్చు. ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన కాంపనెంట్స్ కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఆఫ్లైన్లో మీకు ఇంకొంచెం తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆఫ్లైన్లోకి వెళ్ళి బార్గెన్ చేయను అనేసి అయితే అంటాను. సో ఇది i3కి సంబంధించింది అన్నమాట. సో అన్న ప్రాసెసర్ సరిపోతుంది అని అంటే బై, ఎస్ బై, మీరు
బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. డవెంచీ రిజాల్వ్స్ ఏవైతే సాఫ్ట్వేర్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫిల్మర్ అవన్నీ కూడా ఎడిటింగ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. 3D మోడలింగ్ చేసుకోవచ్చు. కోడింగ్ అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అవి లాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ 30 FPS లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు గేమింగ్ అయితే. మిగతా అయితే నార్మల్ లైవ్ స్ట్రీమ్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట అవి. సో నేనైతే పీసీ బిల్డ్ మీకు అందరికి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంతసేపు రికార్డింగ్ చేసి ఇంత పెద్ద లాంగ్ వీడియో కదా, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే ఒక చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అనమాట మీ నుంచి. సో ఫ్రెండ్స్, పీసీ బిల్డ్ అయితే చూసారు కదా, బడ్జెట్లోనే మీకు మంచి పీసీ బిల్డ్ అయితే చేసిన అనుకుంటున్నాను. ఈ పీసీ బిల్డ్తో మీరు బేసిక్గా రికమెండెడ్ మినిమం సెట్టింగ్స్లో 720p లో సెట్టింగ్స్లో ఈ సిస్టంలో గేమ్ అయితే ఆడుకోవచ్చు. అన్నమాట స్లైడ్గా చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ కూడా చేసుకో, 2-3 లేయర్స్వి లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట చిన్నవి. సో ఇది నా పీసీ బిల్డ్ గైడ్కి సంబంధించి నా టిప్స్ అనుకోవచ్చు. ఈ టిప్స్ మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి షాప్స్లోకి వెళ్ళి పార్ట్స్ ఎంత అంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కంటే ప్రైజెస్ ఎక్కువ తక్కువ కావచ్చు. ఆఫ్లైన్లో బార్గెన్ చేసుకోండి, మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.